కర్ణాటకలో ప్రజలకి ఒక పాఠం ఎంత ఎక్కువ రోజులు కాల 6 నెలలు తిరిగేటప్పటికి తమ పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ప్రభుత్వం పెట్టినటువంటి ఆ బస్సులు ఉచిత బస్సుల కారణంగా బస్సులు ఎక్కడం కష్టమైపోయింది. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రీ వాళ్ళు అది ఎక్కుతున్నారు, డబ్బులు పెట్టేవాళ్ళు అది ఎక్కడం మానేస్తున్నారు. ఆల్టర్నేటివ్ కోసం తిరగాల్సి వస్తుంది. ఇంకోవైపున కరెంటు కోతలు దారుణమైన పరిశ్రమలు దానివల్ల మూతపడుతూ ఉండటంతో ఒక షిఫ్ట్ ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగే మంచినీళ్ళకి సమస్య ఏర్పడుతుంది. ఈ కరెంటు కోతల కారణంగా ఉక్కబోతల సమస్య, మంచినీళ్ళకి ఇప్పుడు చివరికి ట్యాంకర్లు కొనుక్కోవాలంటే అవి దొరకని పరిస్థితి. అవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ట్యాంకర్లను బ్లాక్ చేయడం, చివరికి ట్యాంకర్లని ప్రభుత్వం జాతీయం చేయబోతోందని ప్రకటించారు. అంటే ట్యాంకర్లను అంట ప్రభుత్వం జాతీయం చేసి అదే సప్లై చేస్తుంది. ట్యాంకర్లను ప్రభుత్వం జాతీయం చేస్తే దాని సప్లై ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రభుత్వానికి వలన అవుతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వస్తాయి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? టోటల్గా పాలన అనేటువంటిది ఒక సరదాగా ఆటలాగా సాగిపోతుంది. ఉచితాలని నమ్ముకున్నటువంటి కర్ణాటక ప్రజలు దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు.